హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానము ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. కేజీ చికెన్ తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 10 పాయలు కట్ చేసుకున్నాను. ఇదిగో 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సాల్ట్, కారం, పసుపు, ఇది ధనియాల పౌడర్, ఇది గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఈరోజు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఆయిల్ బాగా వీట్ అయ్యేలోపు ఇప్పుడు ఆయిల్ బాగా వీట్ అయింది. ఇదిగో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇందులో వేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకునేది. ఈ ఆయిల్ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఆయిల్ వేసుకుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్గా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తాను. తర్వాత లాస్ట్లోనే మనం చూసుకుంది కొంచెం సాల్ట్ వేసుకొని 2-3 నిమిషాల్లోనే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. 2 నిమిషాలు ఇలా మూత వేసుకుంది. ఇలా బాగా మగ్గిపోతుంది. అది ఉల్లిపాయ అనేది బాగా పచ్చి వాసన అంతా పోయినంత వరకు వేపుకుంది. మనకి ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు మనం వేసినప్పుడు తెల్లగా ఉన్నది ఇప్పుడు బాగా గోల్డ్ కలర్గా వస్తుంది. ఇవి ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది కూర అనేది. ముందుగా నేను కడిగి ఉంచుకున్న చికెన్, కేజీ చికెన్ ఇది వేసేస్తాను. చికెన్ మొత్తము బాగా ఉల్లిపాయ బాగా కలుపుకున్నట్టు కలిపాను. ఇప్పుడు మూత వేసుకుంది. ఇది 2-3 నిమిషాల వరకు అలా మూత వేసుకొని బాగా ఇది మగ్గనిద్దాం. చూద్దాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మరి కొంచెం వేస్తాను. బాగా కలుపుతుంది. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు వేసింది. చికెన్కి బాగా పట్టాలి ఇదంతా మసాలా వాసన. చికెన్ చూడండి మనకు బాగా ఆయిల్లోన చికెన్ కొంచెం కడిగాం కదా, వాటర్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసాను నేను, చిన్న స్పూన్ ఇది. బాగా కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యింది చూడండి ఆయిల్లో. కొంచెం కారం, ఈ స్పూన్తో 3 స్పూన్లు కారం వేస్తాను. 3 స్పూన్లు కారం వేసాను.
ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసాను, గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుంటాం. ముందు మనం ఉల్లిపాయల్లో సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసి చికెన్ బాగా పట్టించాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ ఇంట్లో నేను తయారు చేసుకున్నవి. కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ కూడా ఉన్నా. ఇది న్యాచురల్గా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఒక 2 నిమిషాలు మూత వేసుకొని 2 నిమిషాలు వేపుకుందాం. కొంచెం వేగిందో లేదో చూసుకొని చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఎంత బాగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాము. చికెన్కి ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది బాగోదు. కొంచెం వాటర్. ఆల్రెడీ చాలాసేపు మగ్గింది కాబట్టి ఆల్రెడీ ఉడికిపోద్ది చికెన్ అనేది బాగా. కొంచెం వాటర్ వేసుకోండి. గ్లాసులోనూ హాఫ్ వాటర్ వేసాను నేను. కాసేపు మూత వేసుకోండి. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, కొంచెం పచ్చి కరివేపాకు, కొంచెం లాస్ట్లో కొత్తిమీర. మన చికెన్ రెడీ అయిపోయింది. కొంచెం దగ్గరికి అయిపోతే అయిపోయినట్టు. కానీ ఈ చికెన్ రోటీలోకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, బిర్యానీకి బాగుంటుంది. ఇలా వండుకుంటే రేవి బాగా ఉంటుంది. నేను ఏ రకంగా వండానో అలా వండండి, చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్ అయితే నాకు కామెంట్ చేయండి, నేను ఒకసారి మళ్ళీ మీకు వీడియోలో చెప్తాను. కొంచెం ఇది చికెన్ మొత్తం ఇది రేవంతా దగ్గరికి అయిపోవాలి, వాటర్లాగా ఉండకూడదు. ముక్కకు అనేది ఉప్పు కారం అంతా పెట్టాలి. మన చికెన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంది. చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ చూడండి ఎంత బాగా అంత బాగా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి.